వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపటి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ రిజల్ట్స్, ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి, పేరెంట్కి ఇదే క్వశ్చన్. రోజుకొక న్యూస్ మనకు బయటకు వస్తుంది. నిన్న మొన్న మనకు హేమచంద్రారెడ్డి ఏపీఎస్హెచ్ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయటము, ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. మరి దానికి ఎంసెట్ రిజల్ట్స్కి ఏం సంబంధము? ఒకవేళ ఉంటే ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? సో దీనికి గల కారణాలు ఏంటి అని పూర్తిగా ఈ విశ్లేషణ మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి టాప్ కాలేజెస్లో సీట్స్ ఎలా రావాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మన వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. వీడియోస్ గురించి, డాక్యుమెంట్స్ గురించి ఎనీ అప్డేట్ వచ్చినా సరే మీకు తెలియజేయడం కోసం ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాను. దానికి సంబంధించిన మొబైల్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మొబైల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఏపీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపైన చూద్దాం. ఏపీ సెట్ రిజల్ట్స్ యాక్చువల్గా మనకు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఎక్స్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో హేమచంద్రారెడ్డి గారు 5th or 6th వస్తాయని చెప్పి మనకు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఆ 5th and 6th 2 డేట్స్ అయిపోయాయి. ఇప్పటిదాకా మన దాని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో మెయిన్ ఎంసెట్ రిజల్ట్స్ ఆగటానికి కారణము ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఒక ప్రాపర్ అక్కడ ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన లేకపోవటము. సో రేపు ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక హైయర్ హెడ్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. మరి దీనికి ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా దే కెన్ టేక్ ఇనిషియేటివ్. కానీ వాళ్ళు ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి, ఎంసెట్ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి రాష్ట్రంలో రేపు పొద్దున ఫీ రింబర్స్మెంట్ అనేది ఎంసెట్కి సంబంధం ఉంది కాబట్టి, ఇంజనీరింగ్కి చాలామంది 1.5 లక్షల మంది దాకా ఉంటారు కాబట్టి, సో వీటన్నిటిపైన స్టిల్ ఇంకా పర్సూ చేస్తూ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫీ రింబర్స్మెంట్కి లింకప్ చేస్తూ నోటిఫికేషన్ అలాంగ్ విత్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పి ఇంకా గవర్నమెంట్ ఫామ్ కాలేదు కాబట్టి వెయిట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడు రిజల్ట్స్ ఉంటాయి అనే దానిపైన మనం చూస్తే మనకు ట్యూస్డే, నెక్స్ట్ కమింగ్ ట్యూస్డే అంటే 11th రోజు టెంటేటివ్గా మనకు రిజల్ట్స్ ఉండొచ్చు. ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే. ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, బోర్డు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11th అనేది టెంటేటివ్గా ఉండొచ్చు. లేదు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ అయ్యి ముందు ఎంసెట్ రిజల్ట్స్ రిలీజ్ చేయండి, తర్వాత చూద్దాము అంటే మనకు ఈ రోజు రేపట్లో కూడా కొత్త ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ అవుతాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అంటే 1 or 2 డేస్లో రిలీజ్ అయిపోతాయి. లేదంటే మాత్రం మనకు మ్యాక్సిమం 11th అయితే రిలీజ్ అవుతాయి. సో ఇంతకుముందు మనము ఒక విషయం చెప్పాము ఏంటంటే డిక్లరేషన్ చాలామంది ఇవ్వలేదు. సో కాబట్టి డిక్లరేషన్ మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారు అని చెప్పాము. మళ్ళీ డిక్లరేషన్ కాల్ ఫర్ చేస్తారని అనుకున్నాము. కానీ డిక్లరేషన్ సంబంధించిన ఊస్ ఎక్కడ కూడా వాళ్ళ వెబ్సైట్లో లేదు. కాబట్టి డిక్లరేషన్ గురించి అయితే మనకు ఆపడం అయితే జరగలేదు. సో ఇది ముఖ్యంగా. మరి హేమచంద్రారెడ్డి గారు రిజైన్ చేశారు, దానికి ఎంసెట్ రిజల్ట్స్కి ఏంటి సంబంధం అంటే చూపిస్తాను చూడండి. సో హేమచంద్రారెడ్డి గారు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్నారో ఆయన రిజైన్ చేయడం, ఆ రిజైన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ యాక్సెప్ట్ చేయకపోవటము, చీఫ్ సెక్రటరీ యాక్సెప్ట్ చేయకపోవటం, సో ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోవటము. సో దీనికి చాలా కారణాలు. హేమచంద్రారెడ్డి యాక్చువల్ ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే జేఎన్టీయూ అనంతపూర్ ప్రొఫెసర్ అయిన. సో అలాంటి ఆయన్ని తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్లో చైర్మన్ చేయడం జరిగింది ఆయన్ని. అది ఓకే, అది కంప్లీట్ పొలిటికల్, ఇది మనం పక్కన పెడితే. సో దీనికి ఎంసెట్ రిజల్ట్స్కి ఏం సంబంధం చూడండి. మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి కొన్ని కీలకమైన ఫైళ్లను మిషన్తో ముక్కలు చేసి ధ్వంసం చేశారు. ఆ వార్త పత్రికల్లో ప్రచురితమైంది. ఈ సమాచారాన్ని మండల జాయింట్ డైరెక్టర్ వల్లే బయటకు వచ్చిందని భావించి హేమచంద్రారెడ్డి అండ్ మహిళా అధికారి ద్వారా జేడీని మరోసారి బెదిరించారు. మళ్ళీ పత్రికల్లో ఇలాంటి వార్తలు వస్తే ఆ జేడీపై అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి మహిళా అధికారి జేడీకి ఫోన్ చేసి బెదిరించారు. సో జేడీ ఎవరైతే జాయింట్ డైరెక్టర్ ఉంటారో, జాయింట్ డైరెక్టర్ ఈ న్యూస్ని అంటే ఏదైతే డాక్యుమెంట్స్ని ఆయన మొత్తం మిషన్ ద్వారా కట్ చేయటం, మొత్తం చింపేయటం, ఇవన్నీ కూడా మనకు 2 డేస్లో బయటకు వచ్చాయి. కాబట్టి ఈ న్యూస్ ఆయన జేడీ ఎవరైతే జాయింట్ డైరెక్టర్ ఇచ్చారో బయటకు అని చెప్పి ఆయన్ని బెదిరించడం జరిగింది. మరి ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి దీంట్లో అంటే చాలా మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి దీంట్లో. సో కొన్ని సెక్షన్స్ ఏవైతే ఏపీఎస్హెచ్ఈ కానీ, ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏ వెండర్స్ ద్వారా వీళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తున్నారో, లేకపోతే ఎవరు ఈ పేపర్స్ని తయారు చేస్తున్నారో, ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి వీళ్ళకి ఆ ఫండ్స్ అంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో లేకపోతే వాల్యుయేషన్ చేస్తారో వీటికి ఇవ్వాల్సిన వాళ్ళకి రెవెన్యూ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇవ్వాల్సిన చెక్స్ ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తున్నారో ఈ బోర్డు వాళ్ళు గవర్నమెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ ఉంచకపోతే
ఏదన్నా వాళ్ళు పేపర్ లీక్ చేయడమో లేకపోతే వాళ్ళ పైన ప్రెషర్ పెట్టడమో జరుగుతుందని చెప్పి సో మోస్ట్లీ గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చే రెవెన్యూని ఏం చేస్తుందంటే దాని గురించి ఎక్కడ కూడా లెక్కపత్రం అనేది ఉండదన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్టారాజ్యంగా ఆ అమౌంట్స్ని తినటము అవి ఇవి చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్ బిల్లులో పెడుతూ నిధులు పక్కదారి పట్టించేశారు. కార్యాలయ నిర్వహణ ఖర్చులు ఇతరత్ర ఖర్చులు మొత్తం కూడా పక్కదారి పట్టించడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ అమౌంట్స్ అన్ని పక్కదారి పట్టించారో సో ఎంసెట్ నిర్వహణకు కావాల్సిన ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా వీళ్ళు తారుమారు చేయటము, లేకపోతే ర్యాంక్స్ కోసమో లేకపోతే క్వశ్చన్ పేపర్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో అని చెప్పి కాలేజ్తో టైప్స్ పెట్టుకోవటము, సో వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకోవటము లేకపోతే వాళ్ళకి షేర్ చేయటము ఏం జరిగిందో మనకు బ్యాక్గ్రౌండ్లో తెలియదు. సో మొత్తానికైతే మాత్రం చాలా పెద్ద దరఖాస్తు చేసి వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇప్పుడు బాధపడేదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ రాసిన విద్యార్థులు. ఆల్రెడీ వీళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ అని చెప్పచ్చు, లేకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని దీంట్లో యాడ్ చేస్తామన్నారు. సో ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేసేటప్పుడు ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది ఇంటర్మీడియట్ మార్క్స్ అన్ని రావడం కోసం. సో దానికోసం ఆల్రెడీ టైం చాలా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే మనకి స్పెషల్ ఎఫెక్ట్లు ఇట్లాంటి చైర్మన్లు వీళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కోసం పిల్లల్ని బాధపెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఈ రకంగా జరిగింది కాబట్టి మనకు ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా లేట్ అవుతుంది. సో దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీ లేకపోతే జేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఆ రిజల్ట్స్ రిలీజ్ అయితే రేపు పొద్దున ఏదన్నా ఇష్యూ వస్తే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా ముందుకు రాకుండా మెయింటైన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని. సో ఈ రకంగా మనకు గవర్నమెంట్ 9th రోజు నుంచి ప్రమాణ స్వీకారం ఉంటే మనకు 10th or 11th రోజుకి మనకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. 11th రోజు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతాయి. సో అది స్టూడెంట్స్. సో మీకు న్యూస్ కానీ లేకపోతే రేపే రిజల్ట్స్ అని లేకపోతే ఏవో మీరు చాలామంది డౌట్స్ పడి కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. రేపు రిజల్ట్స్ నేను ఆన్లైన్లో చూసాను, యూట్యూబ్లో చూసాను అవని. సో ప్రజెంట్ అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ కేస్ ఒకవేళ రేపు రిజల్ట్స్ ఉన్నా కూడా నేను మీకు ఇమీడియట్గా అప్డేట్ అయితే చేస్తాను మన ఛానల్. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతానండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.